ఈ బోర్కి ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ 90% ఇచ్చాము. నమస్తే అండి, నా పేరు విశ్వసేతునాథ్ రెడ్డి. మేము సైంటిఫిక్ మెథడ్ ద్వారా బోర్ పాయింట్ సర్వే చేస్తాము. మేము లాస్ట్ వీక్ బ్యాక్ తాటిమాకులపల్లిలో ఉన్న రమణ గారికి మేము బోర్ పాయింట్ సర్వే చేయడం జరిగింది. సో ఆయనకు ది బెస్ట్ ఆఫ్ పాయింట్స్ అనేది 3 ఇవ్వడం జరిగింది. వాటిల్లో థర్డ్ పాయింట్ రికమెండేషన్ ఇచ్చాము. థర్డ్ పాయింట్లో 1.5 ఇంచ్ వాటర్ రికమెండేషన్ ఇచ్చాము. బట్ మనకు 2 ఇంచెస్ వాటర్ అయితే పడడం జరిగింది. ఇక్కడ మనం 1.5 ఇంచ్ వాటర్ ఇచ్చి ప్లస్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ 90% ఎందుకు ఇచ్చాము, అయినా 2 ఇంచుల వాటర్ ఎందుకు పడ్డాయంటే ఇక్కడ మీకు ఇస్రో మ్యాప్స్ ప్లస్ అక్కడున్న ఏరియా ఫార్మేషన్ అనేది మీకు డిస్ప్లేలో పెట్టడం జరుగుతుంది వీడియోలో. మీరు ఒకసారి చూస్తే బాగా డ్రై ఏరియా ప్లస్ ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ అయింది. సో ఆ రీజన్స్ని బేస్ చేసుకునే మనం ఈల్డింగ్ తక్కువ ఇచ్చాము. ఒకసారి ఆ రైతు మాటల్లోనే తెలుసుకుందాము మేము ఎన్ని పాయింట్స్ ఇచ్చాము, వాట్ అనేది బోర్ ఎలా సక్సెస్ అయింది అనేది. నా పేరు రమణ అండి, చిత్తూరు దగ్గర పెనుమూరు. నేను ఇన్స్టాలో ఫేస్బుక్లో విశ్వసేతునాథ్ రెడ్డి సార్ వీడియోస్ చూస్తూ ఒకసారి సార్ని కలవడం, ఫోన్లో కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సార్ ఈ విధంగా మేము బోర్ వేయాలి అంటే వచ్చి సార్ మా ల్యాండ్లో బోర్ పాయింట్ ఫిక్స్ చేశాడు. ఇవాళ బోర్ వేసాము. 1.5 ఇంచ్ సార్ చెప్పాడు, కానీ 620 ఫీట్లో 2 ఇంచ్ వాటర్ పడ్డాయి. మాకు ఇలా బోర్ సక్సెస్ అయిన దానికి సార్కి మేము ధన్యవాదాలు. సో ఇలా రైతులు అనేవాళ్ళు వాటర్ పడినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ ఇలాంటి ఏరియాలలో ఒక్కోసారి బోర్ ఫెయిల్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. సో బోర్ ఫెయిల్ అయినప్పుడు మీరు రికమెండేషన్స్ ఇచ్చారు కదా, మీరు చెప్పింటేనే మేము బోర్ వేసుకున్నాం, బట్ బోర్ ఫెయిల్ అయిందంటే ఏరియాను ఒకసారి చూస్తే ఆ ఏరియా అనేది బాగా డ్రై అయిపోయింటుంది. ప్లస్ ఇప్పుడున్న ఎలిన ప్రభావం వల్ల బోర్లు ఫెయిల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి ప్రతి ఒక్క రైతులు మేము రికమెండేషన్ ఇచ్చినప్పుడు అంటే మా ఏరియా ఎలాంటిది అనేది ఫస్ట్ మీరు కూడా తెలుసుకోవాలి మేము చెప్పినప్పుడు. సో అప్పుడే మీకు బోర్ ఫెయిల్ ఎందుకు అయింది అనేది కూడా అర్థమవుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ.